హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా పచ్చడి చేద్దాం. టమాటా పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. రుచికరంగా వస్తుంది పచ్చడి. ముందుగా మనం టమాటాలు, పచ్చిమిర్చిలు కడిగిన తర్వాత వాటిని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగా 4 ముక్కలు వచ్చేలా కట్ చేసుకోండి ప్రతి టమాటాని. ఇలాగ మనం ప్రతి టమాటాని అనేది కట్ చేసుకోవాలి. ఇలా టమాటాలు కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పచ్చిమిర్చిలను తీసుకోవాలి. పచ్చిమిర్చిలు తొడ మీద తీసుకొని నీట్‌గా మనకు పచ్చిమిర్చిలు అనేది కారాన్ని బట్టి వేసుకోవాలండి. మీకు ఇక్కడ నేను చేస్తున్న టమాటాలకి ఇవి సరిపోతాయి పచ్చిమిర్చిలు. మనకు ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే కారం ఎక్కువగా తినేవాళ్ళు ఏసుకోవచ్చు. కానీ మనం అంత కారంగా తినాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే నేను అందరికీ ఎలాగ రుచికరంగా వస్తుందో వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాను తప్ప ఇప్పుడు ఎక్కువ మందికి రావాలని కాదు. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఏసాను కదా! దీంతో పాటు మనకు కావాల్సింది కొద్దిగా చింతపండు. చింతపండు, తర్వాత కరివేపాకు. కరివేపాకు అనేది ఇది స్టోర్డ్ కరివేపాకండి. అలాగే ఉంటుంది. ఇలా స్టోర్ చేస్తే మనకు 1 ఇయర్ వరకు కరివేపాకు అనేది ఖరాబ్ కాదు. అది కూడా ఎలా స్టోర్ చేయాలని మీరు కావాలనుకుంటే చెప్పండి, కామెంట్స్‌లో అడగండి. నేను ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చెప్తాను కరివేపాకుని. టమాటా పచ్చడిలో అతి రుచిగా రావడానికి మనకు కొన్ని పల్లీలు కూడా కావాలండి. నేను పల్లీలు శనగపప్పు, పల్లీలు కూడా వేస్తున్నాను. అది ఎలా చేయాలని మీకు నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా! నేను గిన్నె పెట్టుకొని ఎలిగించుకున్నాను. గ్యాస్ ఎలిగించుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది కావాలి. ఆయిల్ అనేది ఎందుకంటే టమాటాలు అనేది అతుక్కోకుండా మనం కొద్దిగా ఆయిల్ అనేది తీసుకుంటున్నాము. ఎక్కువగా తీసుకోము. ఎందుకంటే పోపులోకి మళ్ళీ ఆయిల్ తీసుకుంటాం కదా! దానికోసం ఇప్పుడు ఇది తీసుకున్నాము. మనం మెయిన్‌గా ఇందులో జీరా ఎయ్యాలి. జీలకర్ర ఎయ్యాలి. జీలకర్ర కూడా మనం వేసుకుంటే చాలా బాగొస్తుంది. జీలకర్ర అనేది మనం పోపులో వేసుకోవాలి అండ్ టమాటాలు మగ్గేటప్పుడు కూడా వేసుకోవాలి. వేసుకుంటేనే మనకు బాగుంటుంది. జీలకర్ర ఉన్న వాళ్ళందరూ వేసుకోవాలి ఖచ్చితంగా. చూస్తారుగా మగ్గుతుంది కదా! మగ్గుతున్నప్పుడే మనం టమాటాలు కూడా వేసుకుందాం. కొద్దిగా ఒకసారి మనం కలుపుకుందాం. ఇదిగో మన జీలకర్ర అనేది వేడెక్కుతుంది కదా! వేడెక్కుతున్నప్పుడు మనం టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు వేసుకున్నప్పుడు చూడండి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ నేను వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇందులోనే. పచ్చిమిర్చి వేస్తే పచ్చిమిర్చి కూడా మగ్గుతుంది. అండ్ మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులోనే వేసుకుందాం. చింతపండు కూడా వేసుకొని బాగా అయ్యేంత వరకు కలపాలి. కానీ ఇక్కడ మీరు ఎప్పుడు ఇక్కడ సాల్ట్ వేయొద్దండి. సాల్ట్ వేస్తే ఏంటంటే ముక్కల నుంచి వాటర్ అనేది వస్తుంది. అప్పుడు సరిగ్గా అవ్వదు టమాటా పచ్చడి అనేది. మొత్తం వాటర్ అయిపోతుంది. అందుకు మీరు ఇక్కడ ఎక్కడ సాల్ట్ అనేది వేయకండి. సాల్ట్ నేను ఎలా వేయాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్‌గా చూపిస్తాను. మీరు వెయిట్ చేస్తుండండి. నేను క్లియర్‌గా టమాటా పచ్చడి ఎలా చేయాలని మొత్తం వివరంగా చూపిస్తాను. అండ్ మనకు శనగపప్పు అండ్ పల్లీలు ఎక్కడెక్కడ వేయాలి, ఎప్పుడెప్పుడు వేయాలి అనేది కూడా నేను క్లియర్‌గా చూపిస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. చిన్న సీక్రెట్‌తో సహా మీకు పచ్చడి ఎంత క్లియర్‌గా ఎలా వస్తుందని మంచిగా చూపిస్తానండి. మీరు ఎలాంటి కంగారు లేదు. మీరు వీడియో గనుక పూర్తిగా చూడండి. పూర్తిగా చూసినప్పుడు మీకు పచ్చడి అనేది ఎలా చేయాలి, ఏంటి అనేది కరెక్ట్‌గా వస్తుంది. కొలతలతో సహా మీకు చెప్తున్నాను కదా! చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఈ టమాటా పచ్చడి అనేది మీరు అన్నంతో సహా మొత్తం తినేసేయొచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మంచిగా మగ్గుతుంది. మంచిగా టమాటాలన్నీ మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టాలి. ఆలోపు పక్కన దాంట్లో మనం పల్లీలు కూడా వేయించుకుందాం. దీంట్లో మనం పల్లీలు కూడా వేయించుకుందాం. పల్లీలు అనేవి తక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే మనము చేస్తున్నాం కదా! ఇప్పుడు పల్లీలు అనేవి ఇక్కడ మగ్గిపోతాయి. పల్లీలు ఇక్కడ మగ్గించి మనం దాన్ని అక్కడ మగ్గిద్దాం. చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ టమాటాలు ఇక్కడ మన పల్లీలు రెండు అవుతున్నాయి. మనం మధ్య మధ్యలో కలుపుకుందాం. అండ్ ఇంకోటి మనం మూత పెట్టొద్దండి. మూత పెడితే ఏంటంటే వాటర్ అన్నీ అందులోనే ఉండిపోతాయి. అలా కాదు, మనం మూత పెట్టకుండా నీట్‌గా చేయాలి. నేను మీకు ఎలా చేయాలో మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. మీకు నేను చెప్పాను కదా! స్టోర్డ్ కరివేపాకు అని. అది మనకు ఒక 1 ఇయర్ మొత్తం నిలువుంటుంది. ఎలా స్టోర్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ముందు చూపిస్తాను. ఆలోపు నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టమాటాలు బాగా మగ్గేంత వరకు చూసుకోవాలి. ఎందుకంటే బాగా మగ్గితేనే మనకు టమాటా పచ్చడి అనేది బాగా రుచి వస్తుంది. పల్లీలు కూడా మనం మంచిగా వేపుకోవాలండి. పల్లీలు ఎంత బాగా వేగుతాయో అంత బాగా రుచి వస్తుంది. అండ్ పల్లీలు వేపుకోవడానికి మనం ఆనియన్ కానీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇలా పెనం మీద వేయించుకుంటే సరిపోతుంది. అండ్ చూస్తున్నారు కదా, టమాటాలు బాగా మగ్గుతున్నాయి. బాగా మగ్గాలండి. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోతేనే పచ్చడి అనేది నిలువ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఈ రోజు కాకపోయినా రేపు ఒక 2, 3 డేస్ వరకు బాగా నిల్వ ఉండాలంటే ఇందులో ఉన్న వాటర్ అన్నీ పోయేంత వరకు దీన్ని చేయాలి. చూస్తారు కదా, బాగా అయింది. బాగానే అన్ని మగ్గిపోయాయి అన్నమాట. ఇది
దీంట్లో పసుపు గాని, కారం గాని, ఎలాంటి సాల్ట్ గాని ఎలాంటివి వేయకండి. ఎందుకంటే వేస్తే మళ్ళీ రుచి అనేది రాదు. నేను అవన్నీ ఎప్పుడు వేయాలి ఏంటి అనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. చూడండి పల్లీలన్నీ బాగా అయినాయి. బాగా వేగిపోయాయి కదా! ఇంతవరకు చాలు. నేను గ్యాస్ ఆఫ్ చేశాను. చూడండి పల్లీలు బాగా వేగిపోయాయి. ఈ వేడి మీద ఉండి చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఆలోపు ఇది మనకు టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. చూస్తున్నారు కదా! మీకు అర్థమైపోయింది. టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ చల్లారేంత వరకు, ఎందుకంటే ఇలానే మిక్సీలో వేస్తే ఈ వేడికి మిక్సీ అనేది ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఇదంతా చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. టమాటా పచ్చడి అంతా చల్లారేంత వరకు వెయిట్ చేసామనుకోండి, అప్పుడు మీకు గుమగుమలాడే టమాటా పచ్చడి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. రోటి మీకు రోలు ఉందనుకోండి, రోల్లో కూడా ఇక్కడ నుంచి రోల్లో చేసుకోవచ్చు. రోలు లేని వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు మనకు ఎవరైనా మిక్సీ చేస్తున్నారు కదా, కాబట్టి మిక్సీలో ఎలా వేయాలి, ఫస్ట్ ఏం వేసి మిక్సీ చేసిన తర్వాత ఏది వేయాలనేది కూడా మీకు చూపిస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి. ఇది కూడా నేను గ్యాస్ ఆఫ్ చేశాను. ఎందుకంటే కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. బాగా చల్లారితేనే రుచి అనేది బాగా వస్తుంది. మనకు పల్లీలు వేగిపోయాయి. ఇటు టమాటా పచ్చడి కూడా అయింది కదా! ఇక వెయిట్ చేయండి, మీకు చూపిస్తాను నేను ఎలా చేయాలన్నది. ఫ్రెండ్స్ బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు నేను ఇవి ఎలా నూరాలో చూపిస్తాను. మిక్సీ గిన్నె ఇస్తాను. మిక్సీ గిన్నె ఫస్ట్ మనం పల్లీలు వేయించాలండి. చూడండి ఫ్రెండ్స్ మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయింది కదా పౌడర్. ఇప్పుడు మాత్రమే మనం టమాటాలు కూడా ఇందులో వేసుకుని చేయాలి. అప్పుడు మాత్రమే మనకు పల్లీలు అనేవి మెత్తగా అవుతాయి. చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అనేవి మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు అవన్నీ వేసేసి మిక్సీ చేద్దాం. ఇప్పుడు మిక్సీ చేస్తే చాలా మెత్తగా వస్తుందండి టమాటా పచ్చడి. చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఈ మాత్రం రుబ్బుకుంటే మనకు టమాటా పచ్చడి చాలా మృదువుగా మెత్తగా వస్తుంది చూడండి. ఈ మాత్రం సరిపోతుందండి మనకి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయిందో, చాలు ఈ మాత్రం మనకి. దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మన టమాటా పచ్చడికి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీంట్లో పోసి పెట్టుకుందాం. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం టమాటాలు చేసి వేడి చేసిన గిన్నె ఉంది కదా, దాంట్లోనే పోసి కూడా పెడుతున్నాం చూడండి. గ్యాస్ వెలిగించుకున్నాము, గిన్నెని తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ తీసుకుందాం. కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ వేస్తున్నంత మాత్రాన టేస్ట్ వస్తుందని కొందరు చెప్తారు, కానీ అలా అవసరం లేదు. కొంచెం ఆయిల్‌లో మనం పోసి ఎలా పెట్టుకోవాలనేది మాత్రం మీకు మెయిన్‌గా నేను చూపిస్తున్నాను. ఇందులో ఫస్ట్ మనం జీలకర్ర వేసుకుందాం. చూడండి నూనె వేడెక్కింది. ఇప్పుడు నేను జీలకర్ర వేసుకున్నాను. చూస్తున్నట్టయితే ఇప్పుడు మనకు ఆయిల్ బాగా మరిగిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత నేను కొంచెం నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకుంటే కూడా చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. నువ్వులు కూడా కొన్ని వేసుకోండి. మీ దగ్గర ఉంటే మాత్రం ఇది ఆప్షనల్. ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. మిస్ చేయొద్దు అసలు. తర్వాత మీకు ముందు నుంచి చెప్తున్నా కదండీ, స్టోర్డ్ కరివేపాకు ఇది కంపల్సరీగా వేసుకోవాలి. స్టోర్డ్ కరివేపాకు అంత మాత్రం ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది కదా, మీరు చూడండి పచ్చడి అయిపోయిన తర్వాత చూస్తే చాలా అంటే ఫ్రెష్ కరివేపాకు ఎలా అయితే మనకు ఆయిల్‌లో వేగుతుందో అలాగే వస్తుంది. మీరు అసలు చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే కొందరికి తెలుసు అన్నమాట ఈ ప్రాసెస్. వాళ్ళకి పర్లేదు. తెలియని వాళ్ళు మాత్రం నిజంగానే షాక్ అవుతారు. ఇప్పుడు ఇది వేడెక్కింది కదా, దీనిలో కొంచెం శనగపప్పు కూడా వేసుకుందాం. నేను ఫస్ట్ నుంచి అందరికి పసుపు వేసుకోవద్దని చెప్పాను కదా, ఇప్పుడనేది పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. పసుపు అనేది లాస్ట్‌లో వేసుకోవాలి. మనకెందుకంటే పచ్చడితో పాటు దాన్ని వేయకూడదనమాట. ఇప్పుడు వేస్తేనే చాలా రుచొస్తుంది. అండ్ పసుపు అందరూ కలర్ కోసం అనుకుంటారు. కలర్ కోసం కాదు, రుచి కోసం కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరిప్పుడు ఇది వేడెక్కింది కదా, ఇవన్నీ వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం పచ్చడిని తీసుకుంటే చాలండి. అసలు మీకు ఎంత రుచిగా వస్తుందనేది మీకు ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను కదా! కరెక్ట్‌గా మీరు ఇదే కొలతలతోటి ఇలాగే చేసుకోండి. చాలా రుచికరంగా చాలా బాగా వస్తుంది. నా మాట నమ్మండి మీరు. చూసారు కదా, ఇప్పుడు మనం టమాటాను బాగా మిక్సీ చేసుకున్న టమాటా పచ్చడిని ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకున్నామంటే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో చూడండి. ఇది ఇప్పుడు మనకు పచ్చడి అనేది మృదువుగా నీట్‌గా రెడీ అయిపోయింది. ఇదే పచ్చడిని మీరు చేసుకొని తినండి. టమాటా పచ్చడిని ఎంత రుచిగా ఉంటుందో మీరు అస్సలు ఊహించలేరు.
ఉప్పు మాత్రం కొంచెం మీరు చూసి వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పుతోటే కదా! ఉప్పు తక్కువగా వేసుకొని మీరు టేస్ట్ చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. నేను మీకు డౌట్‌లకు ఆన్సర్ ఇస్తాను. థాంక్స్ ఫ్రెండ్స్.